భారతదేశంలో భాష సాంస్కృతిక గుర్తింపునకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చాలనే నిర్ణయం ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఆమోదించడం ద్వారా స్థానిక భాషకు సంస్కృతికి గౌరవం తెలిపినట్లు భావిస్తున్నారు. కేరళ అనే పేరు ఆంగ్ల రూపం, కానీ మలయాళ భాషలో రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారు. స్థానిక ప్రజల భావోద్వేగాలు, భాషా స్వరూపం ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఈ మార్పు ప్రతిపాదించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం రాష్ట్రపు అసలు పేరును తిరిగి ప్రతిష్ఠించడం. ఇది కేవలం ఒక పేరు మార్పు కాదు, ఇది సాంస్కృతిక గుర్తింపును బలపరిచే చర్య. భారతదేశం వంటి భిన్న భాషల దేశంలో ప్రతి రాష్ట్రం తన భాషను గౌరవించడం చాలా ముఖ్యం. కేరళం అనే పేరు మలయాళ భాష యొక్క స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మార్పు ద్వారా స్థానిక భాషకు ప్రాధాన్యం పెరుగుతుంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు కూడా తమ భాషా గుర్తింపును బలపరచడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. పేరు మార్పు నిర్ణయం కేవలం భావోద్వేగ పరిమితిలో ఉండదు, ఇది పరిపాలన, అధికారిక వ్యవహారాలపై కూడా ప్రభావం చూపుతుంది. అధికారిక పత్రాలు, మ్యాప్స్, ప్రభుత్వ వెబ్సైట్లు, విద్యాసంస్థల రికార్డులు అన్నీ ఈ కొత్త పేరును అనుసరించాల్సి ఉంటుంది. ఇది కొంత సమయం తీసుకునే ప్రక్రియ అయినప్పటికీ దీని ద్వారా ఒక స్థిరమైన మార్పు మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ నిర్ణయంపై కేరళలో సానుకూల స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఈ మలయాళ భాషాభిమానులు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. వారి దృష్టిలో ఇది భాషా గౌరవానికి సంకేతం. అయితే కొంతమంది ఈ మార్పు అవసరంపై ప్రశ్నలు లేవనెత్తున్నారు. పేరు మార్పు కంటే అభివృద్ధి, ఉపాధి, మౌలిక వస్తువులపై దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ అనేక నగరాలు, రాష్ట్రాలు తమ పేర్లను స్థానిక భాషకు అనుగుణంగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో కేరళం మార్పు కూడా ఆ శ్రేణిలోకే వస్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు తమ అసలు పేరును తిరిగి తీసుకురావడానికి ప్రేరణ కూడా కలిగించవచ్చు. కేరళ పేరు మార్పు ఒక చిన్న మార్పులా కనిపించినప్పటికీ దీని వెనుక ఉన్న భావం చాలా పెద్దది. ఇది ఒక రాష్ట్రం తన మూలాలను గుర్తు చేసుకునే ప్రయత్నం. కేరళం అనే పేరు ద్వారా ఆ రాష్ట్రపు భాష, సంస్కృతి, చరిత్ర అన్నీ ఒకే పదంలో ప్రతిబింబిస్తాయి. మరోవైపు ఈ ఏడాది కేరళలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అక్కడ పాగా వేయాలనే ప్లాన్లో భాగంగానే మలయాళ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ మార్పు ద్వారా ఒక స్పష్టమైన సందేశం వెళ్తుంది. అభివృద్ధి ఎంత ముఖ్యమో గుర్తింపు అంతే ముఖ్యమని. భారతదేశం వంటి వైవిధ్యభరిత దేశంలో ఈ రెండు సమానంగా నడవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రైట్, దీనిపై మనతో మాట్లాడడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కళ్యాణ్ కృష్ణ లైవ్లో సిద్ధున్నారు. కళ్యాణ్, ఏంటి కేరళ ఈ మార్పు ఏంటి? నిజంగా ఈ మార్పుని రాజకీయంగా భావించాలా, లేక ప్రజల మనోభావాలు గుర్తించి చేస్తున్నారు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్, దీంట్లో రాజకీయ కోణాన్ని కూడా మనం కాదనలేము. ఎందుకంటే మలయాళీలు ఎప్పటి నుంచో కేరళం అనేటువంటి పదాన్ని వాడాలనేటువంటి రెజల్యూషన్స్ ఉన్నాయి అక్కడ స్థానికంగా. గతంలో కూడా కొచ్చిన్ని కోచిగా మార్చినటువంటి దాఖలాలు కూడా మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కేరళని కంప్లీట్గా స్టేట్ హెడ్ క్వార్టర్స్, స్టేట్ టైటిల్ మార్చడం కూడా బహుశా ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూస్తే కనుక అనేక సిటీస్ నేమ్స్ రీనేమ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బాంబే ముంబైగా మారింది, మద్రాస్ చెన్నైగా మారింది, లెటర్ కోచిగా మారింది, త్రివేంద్రం తిరువనంతపురంగా మార్చడం జరిగింది, కోల్కతా కింద మార్చడం జరిగింది, బెంగళూరుగా మార్చారు. అలాగే చూస్తే అలహాబాద్, ప్రయాగ్రాజ్, గురుగ్రామ్గా మార్చడం జరిగింది, నయా రాజ్పూర్ని అటల్ నగర్గా కూడా మార్చడం జరిగింది. ఇంకా కొన్ని చూసినట్లయితే హొసంగాబాద్ని నర్మదాపురం కింద మార్చారు, ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీ నగర్ పేరుతోటి మార్చడం జరిగింది, ఉస్మాబాద్ని ధార్ శివ్ కింద మార్చారు, అహ్మద్ నగర్ని అహల్యానగర్గా మార్చినటువంటి చరిత్ర ఉంది, ఇస్లాంపూర్ని ఈశ్వర్పూర్గా కూడా మార్చడం జరిగింది. వీటన్నిటి కనుక మనం పూర్వాపరాలు కనుక పరిశీలించినట్లయితే దగ్గర 95 నుంచి కూడా ఈ సిచ్యువేషన్. బాంబేని ముంబైగా మార్చి 1995లో మార్చడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులను కనుక గమనిస్తే ఆల్మోస్ట్ రీజనల్ పార్టీస్ ఎక్కువగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, అదేవిధంగా సిపిఐఎం వెస్ట్ బెంగాల్లో కావచ్చు, అదేవిధంగా సిపిఐ ఇక్కడ కేరళలో కూడా కావచ్చు. ఇలాంటి చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు శ్రీనివాస్. ఇంకా మనం ఇన్డెప్త్ కనుక ఒకవేళ పరిశీలించినట్లయితే ఎప్పుడు ఏ మార్పులు చేశారనేటువంటి దాన్ని కూడా మనం చేయొచ్చు. అయితే ప్రస్తుతం కేరళని కేరళంగా మార్చడం మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. పర్టికులర్గా రాజకీయ పరంగా కూడా ఇది కొంత వైబ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది శ్రీనివాస్. రైట్, అంటే ఇది ఎన్డీఏకి ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందా ఈ ఎన్నికల్లో? ఆ విధంగా చూస్తే కళ్యాణ్
ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా ఎన్డీఏ పుంజుకోవడానికి ఇది ఒక బేస్ అవ్వచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించేటట్టయితే పూర్తి స్థాయిలో ఎన్డీఏ పుంజుకునేటువంటి అవకాశం లేదు. అయితే గత కొన్నేళ్లుగా గమనిస్తే మాత్రం ఎన్డీఏ లేదా బీజేపీ కూడా అక్కడ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి పూర్తిగా కమ్యూనిస్టులు ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ లాంటి ఒక మతతత్వ పార్టీ కింద ముద్ర వేసుకున్నటువంటి పార్టీ ముందుకెళ్ళడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా వాళ్ళకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పర్టికులర్గా మనం బీజేపీ ఒకటి ఇలా పేర్లు మారుస్తూ వెళ్ళిందంటే దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు మార్చడం జరిగింది, ముంబై ఉన్నప్పుడు మార్చింది, బీజేపీ అలయన్స్ సేనా ఉన్నప్పుడు మార్చడం జరిగింది, మద్రాసు వచ్చేసరికి కరుణానిధి మార్చడం జరిగింది, తమిళనాడు 1996లో మార్చారు. సో ప్రాంతీయ పార్టీలు కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నైనార్ ఉన్నప్పుడు కొచ్చిన్ని కోచిగా మార్చడం జరిగింది. అట్లాగే కల్కట్టాని వెస్ట్ బెంగాల్లో బుద్ధదేవ్ భట్టాచార్యజీ మార్చడం జరిగింది సిపిఐఎం ఉన్నప్పుడు. సో పార్టీల పరంగా చూస్తే కనుక ప్రతి పార్టీ కూడా అవకాశం ఉన్నప్పుడు పేర్లు మారుస్తూ వెళ్ళినటువంటి దాఖలాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనం పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే 1990 నుంచి 2000 వరకు 2-3 ప్రాంతీయ పార్టీలు కనుక మారిస్తే అనంతరం 2014 నుంచి చూస్తే బీజేపీ లెడ్ స్టేట్స్ ఏవైతున్నాయో అక్కడ ఎక్కువగా పేర్లు మార్చడం జరిగింది శ్రీనివాస్. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో అది అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఏదైనా పేరు మార్చినట్లయితే స్టేట్ మార్చినా కానీ సెంట్రల్ అప్రూవల్ కావాలి. మిగిలిన వాటి ప్రాంతాల్లో రైల్వేస్లో కానీ పోస్టల్లో కానీ అన్నింటిలో మారాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇక్కడ కేరళంగా మార్చడంలో మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పర్టికులర్గా తీసుకొని ఈ చేంజెస్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది శ్రీనివాస్. ఎస్, మీరు చెప్తున్నట్టు కొన్ని రికార్డ్ చేంజ్ చేయటం కష్టం. ఏ విధంగా చూసినా చెన్నై అన్నా కూడా మద్రాస్ హైకోర్టు అని అంటాం, అటు ముంబై కూడా మనం బాంబే హైకోర్టు అని పిలుస్తుంటాం. ఇక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురే అవకాశం ఉంది కేరళకి సంబంధించి కళ్యాణ్? ఖచ్చితంగా శ్రీనివాస్, ఎందుకంటే అనేక ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొచ్చిన్ త్రివేంద్రంని తిరువనంతపురంగా మార్చినప్పుడు ఇప్పటికి కూడా త్రివేంద్రం పేరుతో ఉండేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అదేవిధంగా కేరళకి సంబంధించి కూడా విదేశాల్లో కూడా చాలా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేరళం అనేదాన్ని విదేశీయులు వెంటనే తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు కానీ ఇప్పటికి కూడా మనం రేపటి నుంచి ఒకవేళ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అయినప్పటికి కూడా కేరళం అనేదాన్ని కేరళ నుంచి కేరళం అవ్వడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇన్స్టిట్యూట్స్ కూడా కేరళ ఇన్స్టిట్యూట్స్గానే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బాంబే ఐఐటిని ఇప్పటికీ బాంబే ఐఐటి అంటాం. సో నేమ్స్ కెనాట్ బి చేంజ్డ్. పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించినంత వరకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అయితే మన ప్రాంతంలో మాత్రం అలాంటి చేంజెస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కనుక చూసుకున్నట్లయితే గతంలో వైఎస్ఆర్ యూనివర్సిటీ చేయడం జరిగింది, మళ్ళీ అగైన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ జరిగింది. ఇలా మార్పులు చేర్పులు జరిగిన మాత్రం ఖచ్చితంగా విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రీనివాస్. అటు మనం చూసాం బెంగళూరు, దాన్ని బెంగళూరు చేశారు, మంగళూరు చేశారు. ఇట్లా చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. కానీ కొంత డిస్టర్బెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది కదా కళ్యాణ్? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా శ్రీనివాస్. ఈ ప్రతి దాంట్లో కూడా ఇప్పటిదాకా మనం ఏవైతే లిస్ట్ మనం మొత్తం చూడడం జరిగిందో ఈ లిస్ట్ మొత్తం కూడా ప్రతి చోట కూడా ఈ సమస్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా ఆయా ప్రాంతాలు ఆయా భాష వాటన్నిటికీ అనుసంధానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పాట రాస్తారు, ఈ ఊరు ఈ నేల ఈ ఏరు ఈ సెలయేరు ననుగన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు అంటూ రాయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. ఏదైతే ఊరు సెలయేరు అదేవిధంగా నేల గాలి మనిషి తల్లిదండ్రులు మొత్తం కూడా ఒక ఇంటర్లింక్డ్ అనమాట. అంటే సో మన ఊరిని మనం పాత పేరుతో పిలుచుకోవడం అనేది గర్వకారణంగా భావిస్తారు. ప్రస్తుతం కేరళం అనేది పాత పేరు. ఇంగ్లీష్ వాళ్ళ అవకాశానికి తగ్గట్టుగా వారి నోటి మాటకి వాళ్ళ ప్రొనౌన్సియేషన్కి అనుగుణంగా మార్చుకున్నటువంటి పేర్లు చాలా ఉన్నాయి దేశంలో. అదేవిధంగా ముస్లింలు పాలిస్తున్నటువంటి కాలంలో అనేక పేర్లు వారి పేర్లతోటి వారి తల్లిదండ్రుల పేరుతోటి మార్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తిరిగి తీసుకురావడానికి బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నిస్తుందని మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మారినటువంటి చాలా ప్రాంతాలు మనకి ఇక్కడ కనపడతాయి. అదేవిధంగా ఇంగ్లీష్ వారు ఉన్నప్పుడు మార్చుకున్నటువంటి పేర్లను కూడా ఎక్కడికక్కడ అవకాశాన్ని బట్టి మార్చుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే కేరళం అనేటువంటి పేరు రావడానికి మాత్రం స్థానికంగా మాత్రం ఖచ్చితంగా చాలా హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మార్చాలి అనేటువంటి ఉన్నప్పటికీ డిమాండ్ ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు జరగలేదు. సో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోవడం ఒక రకంగా కేరళలో వారికి పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్ కళ్యాణ్, మీరు చెప్తున్నట్టుగా మన రాజమండ్రిని కూడా రాజమహేంద్రవరంగా మార్చినప్పుడు కూడా మనం కొంత డిస్టర్బెన్స్ అంటే ఇబ్బంది పడ్డాం కొన్ని రోజులు అలవాటు కావడానికి. అదేవిధంగా ఈ కేరళం కూడా కొంత అదే ఈజీ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు కూడా.
ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్, అది కూడా అంతే. రాజమండ్రిని ఇప్పుడు కూడా రాజమహేంద్రవరం అని కేవలం పేపర్ పరిభాషలో వాడుకోవడానికి, లేదంటే రికార్డ్స్లో మాత్రమే రాజమహేంద్రవరం అంటాం. కానీ జనరల్ సహజంగా మా వాడుక భాషలో చూస్తే రాజమండ్రి కిందే పిలవడం జరుగుతుంది సహజంగా. ఎందుకంటే ఒక పదం ఆల్మోస్ట్ కింద స్థాయి వరకు వెళ్ళినప్పుడు ఆ పదం మారటం అనేది చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాంబేని ముంబైగా మారడానికి చాలా ఏళ్ళు పట్టింది. 1995 నుంచి స్టిల్ ఇప్పటికి దాదాపు 30-40 ఏళ్ళ తర్వాత కూడా చాలాసార్లు బాంబే అనేటువంటి సహజంగా అనేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదే సిచ్యువేషన్ మనమే ఇక్కడ పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ చూస్తున్నాం. పొట్టి శ్రీరాములు పేరుతోటి నెల్లూరు జిల్లా పేరు మార్చినప్పటికి కూడా నెల్లూరు జిల్లా అంటాం, కానీ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పలకడం అనేది చాలా తగ్గిపోతుంది. దాన్ని షార్ట్ కట్ చేసి పిఎస్ఆర్ చేశారు. సో పిఎస్ఆర్ చేయడం అనేది కూడా తప్పు. ఒకసారి వెంకయ్యనాయుడు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. పిల్లలందరూ స్టూడెంట్స్ స్కూల్ అది ఎక్స్పోలో బుక్స్ ఎగ్జిబిషన్లో ఒక పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తూ చెప్పాడు ఆయన పూర్తి పేరు ఏంది అని. వాళ్ళు మీ స్కూల్ పేరు ఏంటంటే సో పిఎస్ఆర్ నెల్లూరు అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. సో అలా చెప్పకూడదు అనేటువంటిది ఎడ్యుకేట్ చేయాలని చెప్పి టీచర్లకు చెప్పడం జరిగింది. సో పిఎస్ఆర్ అనేది ఇప్పుడు సహజంగా ఎవరు రాసినా కానీ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా అని రాయడం జరుగుతుంది. సో ఇలా షార్ట్ కట్స్ కానీ ఇలాంటివి కానీ మార్పు చేసినప్పటికి కూడా ప్రజల్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయంగా కనపడుతుంది. థ్యాంక్ యూ కళ్యాణ్. అది మొత్తం మీద భారతదేశంలో భాష సాంస్కృతిక గుర్తింపునకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చాలనే నిర్ణయం ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఈ మార్పును ఆమోదించడం ద్వారా స్థానిక భాషకు సంస్కృతికి గౌరవం తెలిపినట్లు భావిస్తున్నారు. కేరళ అనే పేరు ఆంగ్ల రూపం, కానీ మలయాళ భాషలో రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారు. స్థానిక ప్రజల భావోద్వేగాలు, భాషా స్వరూపం ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఈ మార్పు ప్రతిపాదించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం రాష్ట్రపు అసలు పేరును తిరిగి ప్రతిష్ఠించడం. ఇది కేవలం ఒక పేరు మార్పు కాదు, ఇది సాంస్కృతిక గుర్తింపును బలపరిచే చర్య. అలాగే భారతదేశం వంటి భిన్న భాషల దేశంలో ప్రతి రాష్ట్రం తన భాషను గౌరవించడం చాలా ముఖ్యం. కేరళం అనే పేరు మలయాళ భాష యొక్క స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మార్పు ద్వారా స్థానిక భాషకు ప్రాధాన్యం పెరుగుతుంది. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు కూడా తమ భాషా గుర్తింపును బలపరచడానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. పేరు మార్పు నిర్ణయం కేవలం భావోద్వేగ పరిమితిలో ఉండదు, ఇది పరిపాలన, అధికారిక వ్యవహారాలపై కూడా ప్రభావం చూపుతుంది. అధికారిక పత్రాలు, మ్యాప్స్, ప్రభుత్వ వెబ్సైట్లు, విద్యాసంస్థల రికార్డులు అన్నీ ఇక ఈ కొత్త పేరును అనుసరించాల్సి ఉంటుంది. ఇది కొంత సమయం తీసుకునే ప్రక్రియ అయినప్పటికీ దీని ద్వారా ఒక స్థిరమైన మార్పు మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక ఈ నిర్ణయంపై సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మలయాళ భాషాభిమానులు ఈ మార్పును స్వాగతిస్తున్నారు. వారి దృష్టిలో ఇది భాషా గౌరవానికి సంకేతం. అయితే కొంతమంది ఈ మార్పు అవసరంపై కూడా ప్రశ్నలు లేవనెత్తున్నారు. పేరు మార్పు కంటే అభివృద్ధి, ఉపాధి, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని వారు భావిస్తున్నారు. భారతదేశంలో ఇప్పటికీ అనేక నగరాలు, రాష్ట్రాలు తమ పేర్లను స్థానిక భాషకు అనుగుణంగా మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలో కేరళం మార్పు కూడా ఆ శ్రేణిలోకే వస్తుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలు తమ అసలు పేర్లను తిరిగి తీసుకురావడానికి ప్రేరణ కలిగించవచ్చు. ఇక కేరళ పేరు మార్పు ఒక చిన్న మార్పులా కనిపించినప్పటికీ దీని వెనుక ఉన్న భావం చాలా పెద్దది. ఇది ఒక రాష్ట్రం తన మూలాలను గుర్తు చేసుకునే ప్రయత్నం. కేరళం అనే పేరు ద్వారా ఆ రాష్ట్రపు భాష, సంస్కృతి, చరిత్ర అన్నీ ఒకే పదంలో ప్రతిబింబిస్తాయి. మరోవైపు ఈ ఏడాది కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ పాగా వేయాలనే ప్లాన్లో భాగంగానే మలయాళ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ మార్పు ద్వారా ఒక స్పష్టమైన సందేశం వెళ్తోంది. అభివృద్ధి ఎంత ముఖ్యమో గుర్తింపు అంతే ముఖ్యమని, భారతదేశం వంటి వైవిధ్యభరిత దేశంలో ఈ రెండూ సమానంగా నడవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.